అర్జునుడు యుద్ధం చేయడానికి వెనకాడటం చూసి కృష్ణుడు అర్జునుడితో ధర్మాచరణ వల్ల కలిగే ఫలమేమిటో చెప్తున్న సందర్భం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, అప్రయత్నంగా లభించిన ఇటువంటి ధర్మయుద్ధం తెరిచి ఉంచబడిన స్వర్గద్వారము వంటిది. అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధం చేసే అవకాశం దక్కుతుంది. జీవితంలో సవాళ్లు లేదా కష్టాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి రావు, మనలోని శక్తిని నిరూపించుకోవడానికి వస్తాయి. ధర్మం కోసం నిలబడే అవకాశం అందరికీ రాదు. అది వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడమే బుద్ధిమంతుడి లక్షణం. నీ బాధ్యతను నువ్వు చిత్తశుద్ధితో నిర్వహిస్తే అది నీకు అత్యున్నతమైన లోకాలను ప్రసాదిస్తుంది. యుద్ధం చేయకపోతే కలిగే నష్టమేంటి? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.